అండ్ చైనా, యూఎస్ మధ్య వాణిజ్య సంబంధాలు బాగా కుదిరిపోయినాయి. యా. సో దీనివల్ల మన దేశానికి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్? సో ఆయన క్యాంపెయిన్లోనే క్లియర్గా చెప్పాడు, అవసరాన్ని బట్టి వాళ్ళు టారిఫ్స్ అనేవి పెంచుతారు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా, అదేదో ఒక చైనా అనే కాదు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు చైనా మీద ఎటువంటి క్లారిటీ లేదులే, కానీ మెక్సికన్ అండ్ కెనడియన్ కంట్రీస్ మీద ఆల్రెడీ వాళ్ళు 25% ట్యాక్స్కి సంబంధించి బాంబేలు చేశారు. బట్ 1-2 days బ్యాక్ యాక్చువల్గా అది లైవ్లోకి రావాల్సింది, అండ్ అగైన్ అక్కడి నుంచి మళ్ళీ దాని ఒక 1 month వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. సో బేసిక్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు రన్ అయినప్పుడు ఏదైతే వేడి ఉంటుందో ఆ వేడి అగైన్ కంటిన్యూ అవుతుంది అని అంటే వీ డోంట్ నో. సో ఏ దేశమైనా కానీ శత్రుత్వం పెంచుకోవాలి అనే ప్రయత్నం చేయదు. మహా అయితే ఎంతమందితో గొడవ పడతారు, 1-2 దేశాలతో గొడవ పడతారేమో, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంతో గొడవ పడడం సాధ్యం కాదు. సో అలానే చైనా మీద కూడా ఒక 10% టారిఫ్ వేస్తాము అని చెప్పగానే వెంటనే చైనీస్ గవర్నమెంట్ కూడా మేము కూడా రిటాలియేట్ చేస్తాము, మేము కూడా 15-25% వరకు కూడా మేము కూడా టారిఫ్స్ వేస్తాము యూఎస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద అండ్ సర్వీసెస్ మీద అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో ఇండియా మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అసలు అంటే యూఎస్ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది మెక్సికన్ అండ్ కెనడియన్ అండ్ చైనీస్ కంట్రీస్ దగ్గర నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ వాళ్ళకి జరుగుతుంది. కుడ్ బి ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఇండియా అయితే టాప్ 10 లో కూడా ఉండదు, అట్లీస్ట్ ఉండదు. యా. సో బేసిక్గా ఇండియా మీద పెద్ద ఎత్తున కన్ను పడుతుంది, ఇండియా మీద ఏదో ఫోకస్ చేసి ఇండియా మీద మళ్ళీ టారిఫ్స్ వేస్తారు, ఇట్ డజంట్ వర్కౌట్. బ్రిక్స్ నేషన్స్ మీద మళ్ళీ ఏదో ఫోకస్ పెట్టి మేము టారిఫ్స్ పెంచుతాము, ఇదంతా కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు. సో ఏ కంట్రీతో అయినా ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఎవరికైనా కామన్గా ఉండేది. ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నంత వరకే అంతా కూడా సక్రమంగా సాగుతుంది. సో ఈ ట్రేడ్ వార్ ఎస్కలేషన్ అనేది అంత సులువుగా జరిగేటువంటి విషయం అయితే కాదు.